ఆ సీటు ఎవరికి? విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును కూటమిలో టీడీపీ తీసుకుంటుందా లేక బీజేపీకి ఇస్తుందా? ఇప్పుడు ఇదే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటు ఖాళీ అవ్వడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు. కనుక కూటమి తరపున అభ్యర్థి పేరు ఖరారు చేస్తే చాలు, రాజ్యసభ సభ్యుడు అయిపోయినట్టే. అయితే ఆ సీటు కూటమిలో ఏ పార్టీకి దక్కుతుందన్న చర్చ ముందుకొచ్చింది. ఏపీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం చూస్తే కూటమిలో టీడీపీకే రాజ్యసభ సీటు రావాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆ సీటును తీసుకోవడానికి ఆసక్తిగానే ఉన్నప్పటికీ రాజధాని పోలవరం సహా ఏపీ విషయంలో అనేక అంశాలలో కేంద్ర ప్రభుత్వం సాయం అవసరం అని భావిస్తోంది. దీంతో బీజేపీ పెద్దలు కోరుకుంటే వదులుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. ఇక జనసేనకు ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సీటు మీద ఆశలు ఉన్నా కూడా బీజేపీ పెద్దలే కోరుకుంటే ఆ పార్టీ కూడా సరే అనే అవకాశముంది. బీజేపీకి ఎమ్మెల్యేల బలంతో పాటు పార్టీ పరంగా బలం తక్కువ ఉన్నప్పటికీ ఇప్పటికే కూటమిలో బీజేపీకి ఒక రాజ్యసభ సీటు దక్కింది. బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ రాజ్యసభకు వెళ్లారు. దీంతో బీజేపీ రెండో రాజ్యసభ సీటు అడుగుతుందా? ఒకవేళ అడిగితే సీఎం చంద్రబాబు ఏమంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బీజేపీ మనసులో ఏముందో, ఎవరున్నారో తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించవచ్చు అని రాజకీయ పరిశీలకులంటున్నారు. చంద్రబాబు 75వ బర్త్డే జరుపుకునేందుకు విదేశీ టూర్ కోసం వారం పాటు వెళ్తున్నారు. ఆయన తిరిగి ఈ నెల 22న ఢిల్లీకి చేరుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర పెద్దలతో బాబు భేటీ అయి ఏపీలో రాజ్యసభ అభ్యర్థి ఎవరు అన్న దాని మీద చర్చిస్తారని అంటున్నారు. టీడీపీకి అత్యధిక ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండడంతో పాటు బీజేపీకి ఇప్పటికే ఒక రాజ్యసభ సీటు ఇవ్వడం చూస్తే ఈ రాజ్యసభ సీటు దాదాపు టీడీపీకే వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.